ప్రపంచంలో ఉన్న హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరూ వార్న్ చేస్తున్నారు ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్ కి మూలం కానుంది అని చెప్పి. ఏంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకేజ్డ్ స్నాక్స్, ఇన్స్టాంట్ న్యూడిల్స్, షుగరీ డ్రింక్స్ అండ్ ఫ్రోజన్ మీల్స్ ఉంటాయి కదా, ఇంకా అడిటివ్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్. సో ఈ ఫుడ్స్ వల్ల రకరకాలైన జబ్బులు వస్తున్నాయి, ప్రపంచంలో కొత్త కొత్త జబ్బులు కూడా పుడుతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. కంట్రీస్ లైక్ స్పెయిన్ అండ్ చైనాలో ఇట్లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని కన్స్యూమ్ చేయటము ట్రిపుల్ అయిందంట, మూడు రెట్లు పెరిగిందంట. అమెరికాలో, యుఎస్ లో, యూకే లో దగ్గర 50% ఆఫ్ డైలీ క్యాలరీస్ ఇలాంటి ఫుడ్స్ నుంచే వస్తున్నాయంట. ఈ ఫుడ్స్ వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఒబెసిటీ, తర్వాత టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, డిప్రెషన్, ఎర్లీ డెత్, 45% హై రిస్క్ ఆఫ్ ప్రీ క్యాన్సరస్ కోలిన్ పాలిప్ అనే క్యాన్సర్ టైప్ లేడీస్ కి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది ఈ ఫుడ్స్ ద్వారా అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ దీని గురించి పబ్లిష్ చేశారు పేపర్స్, డిఫరెంట్ పేపర్స్ అండ్ డిఫరెంట్ ఫారమ్స్ లో కూడా చెప్తా ఉన్నారంట. WHO అండ్ యూనిసెఫ్ వీటికి సంబంధించిన సైంటిస్ట్స్ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ దీని గురించి చెప్తున్నారు. అయితే దీన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఫస్ట్ ప్రొడక్షన్ ఆపేస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అది జరగదు, ఎందుకు? ఇండస్ట్రియలిస్ట్ చేతిలో ఉంది కాబట్టి. సో ఏం చేయాలి? ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ కి ముందు సిగరెట్ ఇస్ క్యాన్సరస్ అని ఎలా అయితే రాస్తున్నారో, ఇలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ముందు లేబులింగ్ పెట్టించాలి ఖచ్చితంగా. అండ్ మార్కెటింగ్, మనకి బేసికల్లీ కూర్కురే ఇట్లాంటి వాటి అన్నిటికీ, లేస్ అన్నిటికీ మార్కెటింగ్ ఏదో చేస్తారు, మార్కెటింగ్ లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టించాలి. అండ్ ఇట్లాంటి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ మీద కొన్ని టాక్సెస్ కూడా ఎక్కువ వేయాలి. సో దట్ పీపుల్ హూ రియల్లీ లవ్ ఇట్ అండ్ హూ డెస్పరెట్లీ వాంట్ టు కన్స్యూమ్ ఇట్ వాళ్ళే కొంటారు. ఎందుకంటే రేట్లు పెరిగితే ఆబ్వియస్లీ పీపుల్ థింక్ ఆఫ్ షుడ్ బి బై ఇట్ ఆర్ నాట్ అనేది కదా. ఇట్లాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఫ్రెష్ ఫుడ్స్ ఇట్లాంటి కన్స్యూమ్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ అదే విధంగా స్కూల్స్ లో కూడా ఇలాంటి ఫుడ్స్ ని బ్యాన్ చేయాలి ఫర్ షూర్. అంతేందుకు బ్రెజిల్ లో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ని ఓన్లీ 10% అలౌ చేస్తాము అని చెప్పి ఒక రూల్ పెట్టారు. దిస్ ఈస్ అ వెరీ నైస్ సైన్. సో దట్ పిల్లల మీద చదివి చెప్పే ఆ పిల్లల్ని బాగు చేయడం కదా, ఫస్ట్ హెల్త్ పరంగా కూడా ఒక రకమైన అవేర్నెస్ తీసుకొస్తున్నట్టు. సో దట్ ఇట్లాంటివన్నిటిని సీడ్స్ ని చిన్నప్పటి నుంచి నాటితేనే పెద్ద అయిన తర్వాత దే విల్ బి అవేర్ ఆఫ్ దీస్ ఫుడ్ పరంగా ఎలా డిసీజ్ వస్తాయి అవన్నీ కూడా. స్కూల్లో చెప్పడం వేరు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కూడా వేరు. దట్ ఈస్ ఎ రియల్లీ నైస్ యాక్షన్ టేకెన్ బై దట్ గవర్నమెంట్. ఇలా అన్ని గవర్నమెంట్స్ కూడా చూడాలి ఫర్ షూర్, అండ్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. టొబాకో అందరికి ఎంత ప్రమాదకరమో అని తెలిసి గవర్నమెంట్ లో ఎలా అయితే చలామణి అవుతుందో ఇప్పుడు, అంటే గవర్నమెంట్ అలో చేస్తుందో, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కూడా అలాంటి మహమ్మారి ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ మోర్ వైడ్లీ, ఏమి తెలియకుండా అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాడి వరకు వెళ్ళిపోతుంది. టొబాకో అనేది అది చెడు చెడు చెడు, మందు సిగరెట్ చెడు అని కాబట్టి వెళ్ళట్లేదు. కానీ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అనేది ఒక ఫుడ్ ఐటమ్ లాగే అని చెప్పి తింటున్నారు. ఎవ్రీ వన్ ఈస్ ఈటింగ్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా దీని మీద పెట్టకుండా ఎంత ఈజీగా వదిలేస్తున్నాయో, యాజ్ అన్ ఇండివిజువల్ వీ హ్యావ్ టు అబ్టైన్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు బీ అవేర్ అబౌట్ దీస్ థింగ్స్. మనకి మన ఫ్యామిలీని మనమే జాగ్రత్తలు చూసుకోవాలి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. మీరు తెలుసుకోండి, ఫ్యామిలీకి తెలుసుకోండి, అండ్ లివ్ ఏ హెల్దియర్ లైఫ్.